హలో అండి. ఈరోజు నేను చికెన్ ముట్టీలతో పెరుగు కర్రీ చేస్తున్నాను. మరి అదేంటో చూసేద్దామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాము. ముందుగా చికెన్ ఇలా మిక్స్ చేసేసుకొని దాంట్లో అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ గరం మసాలా, మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారము, రుచికి సరిపడినటువంటి సాల్ట్, 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్. అలాగే నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాల్సిందే కదా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అంటూ బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. ఇలా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి. మరి పెరుగు కర్రీ అన్నారు కదా, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక బౌల్లో పెరుగు తీసుకొని దానిలో 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని, పావు టీ స్పూన్ అదే పోపుల డబ్బాలో ఉండేటువంటి స్పూన్తో కొద్దిగా పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా కారం వేసి ఈ మిక్చర్ని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, సాజీరా, పోపులు అన్నీ వేసుకొని ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పెరుగు మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనియండి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ కొద్దిగా వేసుకొని మరొక 2 మినిట్స్ కుక్ అవ్వనియండి. ఇలా కుక్ అయిన తర్వాత థిక్గా అయిపోతుంది ఇదంతా మిక్చర్. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసినట్టు చికెన్ బాల్స్ వేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ జ్యూస్ అందులోకి వెళ్ళి చికెన్ ముట్టీలు అనేవి చాలా జ్యూసీగా రెడీ అయిపోతాయి. చూసారు కదా చికెన్ ముట్టీలతో పెరుగు కర్రీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.